ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా మా నాన్నతో ఉండాలని నాకు ఉంది నాన్న కోసం వచ్చాను ఆయన రా అమ్మా అని పిలిచేదాకా నేను ఇక్కడే ఉంటాను మర్యాదగా వెళ్తారా లేకపోతే నేను సూసైడ్ చేసుకోమంటారా అసలు మీ అందరికీ మా ఇంటి దగ్గర ఏం పని వెళ్ళండి మీరు చెప్పిన జన్మ నక్షత్రాలను బట్టి భార్యాభర్తలు ఒకటైనా ఈ ఇంటి వారసులు త్వరలో చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. మీరేం చేసినా వాళ్ళు బాధలు ఎదుక తప్పదు. జనని, ఏ పూజకైనా వ్రతానికైనా ప్రసాదం తీసుకోకుండా వచ్చేయకూడదు కదా జనని. పంతులు గారు చెప్పిన విషయాలకి నువ్వు షాక్ అయ్యి బాధపడుతూ వచ్చేసావు కదా. ప్రసాదం తీసుకో, కష్టాలన్నీ ఆ దేవుడే కరుణించి తీరుస్తాడు. జనని, నువ్వు ధరణి బాలుల గురించి బాధపడుతున్నావు కదా. పంతులు గారు చెప్పిన విషయాలు నిన్నింకా బాధపడేలా చేశాయి కదా. అసలు నేను ఇక్కడికి పిల్లలతోనే కలిసి వద్దాం అనుకున్నాను, కానీ నీ పిలుపు కాదని లేక వచ్చేసాను. మనిషిని ఇక్కడున్నాను కానీ మనసు మాత్రం పిల్లల దగ్గరే ఉంది. పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంది. నా కన్ను కూతురు కొడుకు గురించే కాదు, నేను పెంచిన మధు మీద కూడా ప్రాణం లాగుతూ ఉంది. తీరా ఇప్పుడు పంతులు గారు చెప్పిందని బట్టి చూస్తే నా గుండెల్లో దడ మొదలైంది. నాకు కష్టాలు ఓకే, భరించాను, పెద్దదాన్ని. కానీ వాళ్ళు పిల్లలు కదా, ఎలా కష్టాలు ఎదుర్కొంటారు? మధుని వాళ్ళ ఇంటి దగ్గర చూసినప్పుడు నేను భరించలేకపోయాను. ఆ వర్షంలో తడుస్తూ పాపం అదే నాన్న అంటూ ఎంత బాధపడింది. దాన్ని ఆ స్థితిలో చూసి ఇందుక నేను బ్రతుకున్నదనిపించింది. నా జీవితంలో దోషం పోలేదు, ఇంకా కష్టాలే నా వెంటున్నాయని, నాకు సుఖ సంతోషాలు లేకుండా చేస్తున్నాయని నాకు చాలా బాధగా ఉంది గుణ. నాకు ఈ జాతకాల మీద నమ్మకాలు లేవు, కానీ నా 6th సెన్స్ బలంగా చెప్తుంది వాళ్ళు వస్తారు జనని. ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. ఇక్కడికి వచ్చే ముందు దాకా
నేను కూడా అలాగే అనుకున్నాను గుణ. కానీ ఇందాక పంతులు గారు ఏమన్నారో నువ్వే విన్నావు కదా, అదే నన్ను ఎక్కువగా కలువర పెడుతుంది. వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు కదా, ఆ మాట విన్నప్పటి నుంచి నాకు ఇంకా భయం పెరుగుతుంది. తరణి బాలు మనతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. ఒక పక్క శారద, మరొక పక్క ప్రతాప్ గారు మనల్ని వాళ్ళ దగ్గరకు వెళ్ళనివ్వకుండా కాపలా కాస్తున్నారు. మనల్ని చూడగానే అసహించుకుంటున్నారు. వాళ్ళకి దగ్గరయ్యే పరిస్థితి లేదని ఆలోచిస్తుంటే నా బుర్ర బద్దలైపోతుంది. ఓ పక్క మధు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందన్న బాధ, నాలో ఒక భాగం ఎవరో కోసేసినట్టు ఫీల్ అవుతున్నాను. నా బలం, నా ధైర్యం నా నుంచి దూరం అయినట్టు ఫీల్ అవుతున్నాను. అసలు దాని పరిస్థితి ఆలోచిస్తుంటే నా గుండెలు అలసిపోతున్నాయి. విధి విచిత్రం అవ్వచ్చు, కానీ నా మీదే ఇంత పగబట్టి వేధించడం ఎందుకో అర్థం కావట్లేదు. మన పిల్లలు ధరణి బాలులు మన దగ్గరకు చేరుకోకుండా కంచె కట్టినట్టు ప్రతాప్ శారద అడ్డంగా నిలబడుతుంటే ఎలా నా ఆశ నిలబడుతుందని ఆశతో ఉండాలి గుణ. నువ్వు చెప్పేవన్నీ నిజం జనని, కానీ నీకెలా ధైర్యం చెప్పాలో, నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి 4 మాటలు చెప్పడమే కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నా దగ్గర కరెక్ట్ అయిన మాటలు కనిపించడం లేదు. దేవుడే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. అది ఆయన వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. నాన్న, పంతులు గారు పిలుస్తున్నారు. పద జనని. తరుణ్, నువ్వు ఇక్కడే ఉండరా. మీ అమ్మతో ఏమైనా మాట్లాడు. తను ధరణి, బాలు, మధు గురించి ఆలోచిస్తుంది. కాస్త టాపిక్ డైవర్ట్ చేయి. లేకపోతే తను ఇంటికొచ్చిన ఆనందం లేకుండా ఆ థాట్లోనే ఫీల్ అవుతూ పండగ రోజు ఏడుస్తూ గడిపేస్తుంది. అలాగే నాన్న, మీరు వెళ్ళండి. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? పంతులు గారు చెప్పిన విషయాల గురించా? నీ నమ్మకాన్ని నేను కాదన్ను, కానీ ఇంకా ఈ కాలంలో కూడా పంచాంగాలు, శాసనాలు, పంతుల మాటలు అన్నీ 100% నిజం కావమ్మా. అమ్మమ్మ చేతస్థం అడిగేలా చేసింది, కానీ ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తుంటే మనం చెప్పిన నిజాల్ని ఖచ్చితంగా వాళ్ళు ఆలోచనలోకి తీసుకుంటారమ్మా. ధరణి బాలులేం చిన్నపిల్లలు కాదు కదమ్మా. నిజం కానిది ఎందుకు చెప్తారనే డిస్కషన్ వాళ్ళ మధ్య జరుగుతుంది కదా. మధు పరిస్థితి చూసి మధు అంత బలంగా ఎందుకుంటుందో వాళ్ళు అర్థం చేసుకోలేరా? త్వరలోనే అన్నీ సెట్ అయిపోతాయమ్మా. ఇష్యూస్ అన్నీ సెట్ అయిపోతాయి. డోంట్ వరీ అమ్మా. ఏమోరా, మీరు నాకు ధైర్యం చెప్పడానికి చెప్తున్నారు, కానీ నా మీద నాకే నమ్మకం కలగడం లేదు. నా మనసు భరోసా ఇవ్వడం లేదురా. మధుని చూసాం కదా, అదేలాంటి పరిస్థితుల్లో ఉందో. మనం ఇక్కడ పండుగ అనుకుంటున్నాం, ఈ రోజు అది ఎలా ఉందో ఏంటో. హరి, అరే మధుని ఒకసారి చూడాలనిపిస్తుంది. ఒక సాయం చేస్తావా? ఏంటమ్మా, నేనేం హెల్ప్ చేయాలి? నన్ను ప్రతాప్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా? ఒక్కసారి దాన్ని చూడాలనుంది. ప్లీజ్, ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేసి పెట్టరా.
నువ్వున్న పరిస్థితుల్లో విన్న మాటల వల్ల పడుతున్న బాధలో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా. ఈ సిచ్యువేషన్లో ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం? మధు ఏమీ చిన్నపిల్ల కాదు. భయపడితే ఎప్పుడో వెనక్కి వచ్చేసేది కదా. తన డిజైర్ తను నెరవేర్చుకోవడం కోసమే అక్కడ మొండిగా కూర్చుంది. తను సాధిస్తుందమ్మా. తను అనుకున్నది సాధిస్తుంది, సాధించి తీరుతుంది. నాన్న కావాలి అని నీతో ఏళ్ల తరబడి ఫైట్ చేసింది కదా. ఇప్పుడు తను అనుకున్నది తన దగ్గరకు వచ్చింది కదా. షీ విల్ బి ఆల్ రైట్. డోంట్ వరీ అమ్మా. అది కాదు, నేను మధుకి చాలాసార్లు ఫోన్ చేశాను. అది అసలు ఫోన్ కూడా అటెండ్ చేయట్లేదు. ప్లీజ్ రా, మొదటిసారిగా అమ్మని నీ సాయం అడుగుతుంది. నన్ను తీసుకెళ్ళు హరి. సరే అమ్మా. ఎప్పుడు కాదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. సరే అమ్మా, తీసుకెళ్తాను. కానీ ముందు నువ్వు లోపలికి పద. నువ్వు రామ్మా. అరే ఉండరా, నేను కడతాను. మొదటి పండగ కదా, చాలా రోజుల తర్వాత. నువ్వు వెళ్ళి లోపల కూర్చో. ఓకే ఓకే. అక్క, పాపం మదక్కని చూడక్క. పిన్ని ఆర్డర్ వేసిందని ఎంత కష్టపడుతుందో. వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడూ చేసుండదక్క. అందుకే బాగా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. అవునరా, ఎంతైనా జనని గారు ప్రేమగా పెంచారు కదా. ఒక్క పని కూడా చెయ్యించుండరు. నాకు నీకు అంటే పిన్నికి పనులు చెప్పడం అలవాటు. అంతో ఇంతో మనం నేర్చుకున్నాం. పాపం ఆ అమ్మాయికి ఎలా వస్తాయి? చెప్తేనేమో పిన్ని వినడం లేదు. ఏం చేద్దాం చెప్పు? తనేమో నాన్న నాన్న అంటూ నాన్న కోసం వచ్చి మన ఇంట్లో ఉంటుంది. అమ్మకి నాన్నకి కూడా మధు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మనం మధుని సపోర్ట్ చేశామనుకో, అమ్మ మనల్ని కూడా తిడుతుంది. నాన్న కూడా మన మీద కోపం తెచ్చుకుంటాడు. చూద్దాం తను మాత్రం ఎన్ని రోజులు కష్టపడుతుందో. మధు అన్న విసిగిపోవాలి, అమ్మ నాన్న అన్న విసిగిపోవాలి. లేదా నాన్నకైనా కోపం వచ్చి అమ్మని ఎందుకు ఆ అమ్మాయికి పనులు చెప్తున్నావు అనాలి. అప్పుడే మధు కష్టాలు తీరుతాయి.
నేను ఆయింట్మెంట్ తీసుకొస్తా. రా బాలు. నన్ను హెల్ప్ చేయమంటావా? వద్దు. అమ్మో, నేను చేయలేక మీ హెల్ప్ తీసుకున్నానని తెలిస్తే పిన్ని ఊరుకోదు. అసలే కోపంగా ఉంది, నా మీద ఇంకా కేకలు వేస్తుంది. నిన్ను పాపం ప్రేమగానే పెంచింది, నీతో పన్ను చేయిస్తే ఊరుకుంటుందా? నిన్ను చూస్తే నన్ను ఇంట్లో ఉంచి తరిమేస్తుంది. పిన్ని మనసు కాస్త కరిగేదాకా నా తిప్పలేవో నేను పడతాలే. నువ్వేం ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు, కావద్దంటున్నానని ఫీల్ అవ్వకు. మీరు వెళ్ళండి. బాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఇసుక తక్కడికి తోడు పేడ తక్కడా అన్నట్టు దానికి తోడు వీళ్ళు బయలుదేరారు. ఈ ధరణి ఒక పిచ్చి మొద్దు. అది దీనికి ఎసరు పెట్టడానికొస్తే ఇదేమో దాని మీద ప్రేమ చూపిస్తోంది. అది నమ్మినట్టే ఇది కూడా నమ్మి చేస్తుందో ఏమో ఆ జననియే దీని తల్లి అని. అది ఈయన దగ్గర కూతురుగా సెటిల్ అయిపోతే ఇది మెల్లగా జారుకుందామని అనుకుంటుందేమో. ఇదక్కడికి జారితే నేను నేల బతుక్కి జారినట్టే. ఆశ లేదు, ఆస్తి లేదు. ఎట్టాగో అట్టాగో ముడిపెట్టి 4 రాళ్లు సంపాదించుకుందాం అనుకుంటే ఈ దరిద్రపుదొచ్చి ఇంట్లో చేరింది. పెద్దమ్మ ఇంట్లో తిష్టేసినట్టే. ఎందుకమ్మా, ఎందుకు మధు మీద నీకు అంత కోపం? ఎందుకు తనకలా అలవాటు లేని పనులు చెప్పి ఇబ్బంది పెడుతున్నావు? తనకేమైనా జరిగితే ఆ పాపం నీకే తగులుతుంది కదా. పాపం చేతులు కాల్చుకుంటుంది, వేళ్ళు కోసుకుంటుంది. తనకలాంటి పనులన్నీ చేత కావేమోనమ్మా, వదిలేయమ్మా. ఏంటి నేనేదో గయ్యాళ్ళి దాన్ని అయినట్టు దాన్నేదో హింసలు పెడుతున్నట్టు మాట్లాడతావేంటి? ఇది వరకు నీకు ఇంట్లో పనులు చెప్పలేదా? నువ్వు చేయలేదా? ఆడపిల్లకి చదువు సంధ్యలు ఒక్కటే కాదు, పని పాట కూడా వచ్చి ఉండాలి. లేకపోతే పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎవరి పెంపకమమ్మా అని మమ్మల్ని తిట్టిపోస్తారు. ఇప్పుడు ఆ అమ్మ ఏమనొచ్చింది ఈ ఇంటికి? మీ నాన్నకి కూతుర్ననే కదా. అప్పుడు అది నువ్వు సమానమేగా. ఎప్పుడన్నా తక్కువగా చూసానా? తప్పుడు పనులు చేయించానా? నువ్వెంతో తను కూడా నాకంతే. అసలు దానికి ఈ ఇంటికి మీ నాన్నకి సంబంధం ఉందో లేదో దేవుడికి ఎరుక. అబద్ధమైనా
అది గబ్బిలల్లా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతూ ఉంటే రేపో మాపో మీ నాన్న బాధ్యత తీసుకుని దాని పెళ్లి చేస్తే ఏ ఇంట్లో పెరిగింది అనరు. ఏం పెంచిందమ్మా తల్లి అని నన్ను ఆడిపోస్తారు. వెళ్ళిన దగ్గర నుంచి దాని నెత్తిన మొట్టికాయలు పడుతూనే ఉంటాయి. మీకు మళ్ళీ దాని ఫ్యూచర్ కూడా బాగుండాలని నేను ఆరాటపడి చేస్తూ ఉంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటారేంటి? అది మీ నాన్న కూతురు అయినా కాకపోయినా, మీ నాన్నకు నచ్చినా నచ్చకపోయినా అది ఇక్కడే మఠం వేసుకుని కూర్చుంటే పెద్దవాళ్లుగా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయడం మా బాధ్యత అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ దృష్టిలో మేమే వియ్యాల వాళ్ళం. అదొక్కటే కాదు, ఒకవేళ దానిది అబద్ధమైతే, నాటకమైతే, నేను చెప్పే పనులు దానికి కష్టం అనిపిస్తే, ఆ జననిది దీంది ఒక డ్రామా అయితే ఈ కష్టాలు పడడం నా వల్ల కాదు అని పారిపోతుంది. అమ్మా, ఒకవేళ తను నిజంగానే నాన్న కూతురైతే? ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. ఈ మాట నాతో అన్నావు కానీ మీ నాన్నతో అనుంటే ఎంత బాధపడతారో తెలుసా? మీరు మీ నాన్న పిల్లలే అనడానికి నేను రా సాక్ష్యం. వాళ్ళందరూ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారని నా అనుమానం. మనం కామ్గా ఉంటే వాళ్ళు సెటిల్ అవ్వాలని చూస్తారా? ఇప్పుడు జనని గారిని నాన్న చూశాడంటే పెద్ద గొడవైపోతుంది.